భక్తుడైన దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుణ్ణి ఎక్కడ తండ్రి అని సంబోధించినట్లుగా లేఖనాల్లో మనం చూడలేం. కాకపోతే యెషయా గ్రంథంలో కొన్ని చోట్ల మాత్రం యెహోవా మా తండ్రివి నీవే, నీవు మా కుమ్మరివి, మేము జగటమన్ను అని సామూహికంగా తండ్రి అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ యూదులు కానీ మహమ్మదీయులు కానీ దేవుని తండ్రి అని పిలవటానికి భయపడతారు. అసలు ఆ సంబంధాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పారు కదా, మాకు కూడా ప్రార్థన నేర్పరా అంటే ప్రభు అప్పుడు ఇలా ప్రారంభిస్తారు, పరలోకమందున్న మా తండ్రి అని. అంటే ఆయన మనకు దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని, మనకు దేవునికి ఉన్న బంధం తండ్రి కొడుకుల బంధం లాంటిదని, తండ్రి కుమార్తెల బంధం లాంటిదని ఒక పవిత్రమైన బంధాన్ని లోకానికి నేర్పిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. సో ప్రార్థన చేయటానికి వచ్చే ఏ వ్యక్తి అయినా నేను దేవునితో మాట్లాడుతున్నాను అనే భయంతో పాటు, అనే విశ్వాసంతో పాటు, మరి విశేషంగా నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నాను అనే స్వేచ్ఛ, ఆ స్వతంత్ర భావనతో మనం దేవుని పాదాల చెంత మోకరించే వారిగా ఉండాలి. దైవజనులు మాసిలమణి గారు ఇలా అంటూ ఉండేవాళ్ళట, దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారే కానీ మనవళ్ళు మనవరాలు లేరంట. ఏ ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా ఏమన్నాను, నేనన్న మాట కాదు, దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారే కానీ మనవళ్ళు మనవరాళ్ళు లేరు. ఇప్పుడు ఒక మాట మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని పిలుస్తారు. అమ్మ రెబెక్క మీ కూతురు ఏమని పిలుస్తుంది? తాతయ్య అంటదా? అనదో. సరే వాళ్ళ కూతురు తాతయ్య అంటే ఆ కూతురుకు పుట్టబోయే కూతురు ముత్తాత అని అంటదా? అందో. ఇప్పుడు ఆయన పట్టుకొని, రెబెక్క పట్టుకొని తండ్రి అని పిలిస్తే వాళ్ళ భర్త ప్రార్థన చేసేటప్పుడు మామయ్య అని అనడం. దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారు కానీ మనవళ్ళు మనవరాళ్ళు లేరు. అంటే ఈ మాటకున్న అర్థం, ప్రార్థించే ప్రతి వ్యక్తి ఆయన నా తండ్రి అనే స్వేచ్ఛ, స్వాతంత్రంతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. ఓ దివ్యమైన మాట చెప్తాను. యేసయ్యతో తండ్రి అని పిలిచినంత మాత్రాన, లేక పరలోకపు తండ్రి అని పిలిచినంత మాత్రాన దేవునికి మనకు పిలుపు బంధం కాదు. దేవునికి మనకు ఉన్నది రక్తబంధం. పిలుపు బంధం వేరు, రక్తబంధం వేరు. భిక్షకుడు వాకిటి దగ్గరకు వచ్చి, అమ్మా మహాలక్ష్మి, మహాతల్లి, భూదేవి, అమ్మా ధర్మం చేయమ్మా, అమ్మా ధర్మం చేయమ్మా, నువ్వు దేవతవమ్మా, తల్లి ధర్మం చేయమ్మా అని అమ్మా అమ్మ అని 100 సార్లు పిలిచిన తర్వాత కానీ ఆ 99వ మనకు వినపడుతుంది. ఎన్నిసార్లు పిలిచాడు? ఏమని పిలిచాడు? అమ్మా, భూదేవి, లక్ష్మీదేవి, మహాతల్లి, తల్లి ధర్మం చేయని 150 సార్లు పిలిస్తే కానీ 149వ మనకు వినబడి, అద్భుతం తెలుసా, గుప్పిడి బియ్యం ఎంత పొడుగు సోల్లో పోసి, ఎంత బియ్యం, గుప్పిడి బియ్యం ఎంత పొడుగు సోల్లో పోసి, ఆ సోల నిండా బియ్యం ఉన్నట్లుగా దాని మీద చెయ్యి అట్లా పెట్టి అట్లా అంటాం. ఎన్నిసార్లు పిలిస్తే? 150 సార్లు పిలిస్తే. అదే ఉయ్యాల్లో ఉన్న చంటిబిడ్డ, ఇంట్లో ఉన్న చంటిబిడ్డ మమ్మీ అమ్మా అని ఏడుస్తూ ఒక్కసారి పిలిచేసరికి ఆ తల్లి ఎక్కడున్నా, ఏ పని చేస్తా ఉన్నా సామానంతా పక్కన పెట్టి పరిగెత్తుకుంటా వెళ్తుంది. వాడు 150 సార్లు పిలిస్తే వెళ్ళింది తల్లి, కడుపున పుట్టిన బిడ్డ ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళగలిగింది. ఎందుకు? అడుక్కునే వ్యక్తికి ఈ తల్లికి ఉన్న బంధం కేవలం పిలుపు బంధం, బిడ్డకి తల్లికి ఉన్న బంధం రక్తబంధం.
గట్టిగా చెప్దాం ఆమేన్. మనమందరం ఎవరమై అంటే యేసయ్య ప్రశస్తమైన రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకోవటం ద్వారా బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తికి దేవునికి బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఉన్న బంధం రక్తబంధం. ఆమేన్. మరోసారి చెప్దాం, రక్తబంధం. ఏ బంధం? ఇప్పుడు మన సంక్రాంతి వచ్చింది కదా, పల్లెటూళ్ళలో సంక్రాంతి టైంలో గంగిరెద్దుళ్ళు వస్తారు. గంగిరెద్దులు వస్తా ఏం తీసుకొని వస్తారు? గంగిరెద్దుతో చెప్తాడు, అదిగో మహాతల్లి వచ్చింది, నమస్కారం పెట్టు అని లోపు మరి దానికి ఎంత జ్ఞానమో, వెంటనే మోకాళ్ళుని నమస్కారం పెడుతుంది. అమ్మను ఆశీర్వదించినట్లుగా తలూపు అని అంటంతో ఇట్లా ఊపుతుంది. అమ్మను బొమ్మంటావా? ఈ గంగిరెద్దులు ఆయన వచ్చి పిలిచిన 50 సార్లు పిలిస్తే 51వ అక్క కనపడిద్ది. వినపడిన సేమ్ ప్రాసెస్. ఎంత పొడుగు సోల, అందులో బియ్యం మాత్రం గుప్పిడే తీసుకొని మనకి దానం చేస్తుంది. అన్నిసార్లు పిలిస్తే వచ్చింది. కానీ కడుపును పుట్టిన కొడుకు మమ్మీ ఆకలి అవుతుంది ఒక్క మాట అనటంతో తల్లి అల్లాడిపోతూ పరిగెత్తుతుంది. ఎందుకో తెలుసా? ఆ సంబంధం పిలుపు సంబంధం, ఈ సంబంధం రక్త సంబంధం. దేవుని బిడ్డలారా, నీకు నీ దేవునికి ఉన్న సంబంధం కేవలం పిలుపు సంబంధం కాదు. తండ్రి ఏదో నోటికొచ్చినట్లుగా ఒక పదం పలకటం కాదు. నీకు నీ దేవునికి ఉన్న సంబంధం రక్త సంబంధం కంటే శ్రేష్టమైంది. అమ్మ నిజమే, రక్తముడుస్తూ కందే, కానీ నీ దేవుడున్నాడే, ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. తన సర్వస్వాన్ని నీ కొరకు దారిపోసాడు ఆయన. ఎప్పుడు ప్రార్థన చేయటానికి వెళ్ళినా నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నా, నా తండ్రితో ముచ్చటించడానికి వెళ్తున్నా. నేను ఆరాధించే నా తండ్రి తండ్రి అని పిలవగా, ఏవి నా కుమారుడా, ఏవి నా కుమారి అని వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు అన్న స్వాతంత్రంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకని అంటాడు కదా, అడుగుడి మీకు దొరుకును, వెదకుడి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు ఈవులు అనుగ్రహిస్తాడు అని యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో మాట్లాడుతూ వచ్చాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం తట్టాలి? ఎవరు అన్నారు, ఏదో అన్నారు, తలుపు అన్నారు కదా. అంటే యేసు ప్రభుకు ఒక ఇల్లు ఉన్నట్టు చెప్పారు మనోళ్ళు. ఆ ఇంటికి ఒక తలుపు ఉన్నట్లు, ఆ తలుపు యేసు ప్రభు వేసుకున్నట్లు. నిజమే. ఓ దివ్యమైన మాట చెప్తాను. నీ తలుపు మూస్తే దేవుడు తన తలుపు తెరుస్తాడు. మన విషయంలో దేవుడు తలుపు తెరవాలంటే మన తలుపు మూసుకునేవారిగా ఉండాలి. అంటే ఈ మాటిని ఇక ఇంట్లో నుంచి బయటకు రాకుండా తలుపులు వేసుకొని ఎవరితో మాట్లాడకుండా, కొంతమంది అట్లా మౌనంగా ఉండి మానసిక రోగులైపోయిన వాళ్ళు విన్నారా? మానసిక రోగులైపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎవరితో మాట్లాడరు, ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడరు, ఇంటి ఎదురులతో మాట్లాడరు, చర్చికి వచ్చే వాళ్ళతో మాట్లాడరు, తలుపు వేసుకొని లోపటుండి మానసిక రోగులు అయిపోతారు. బైబిల్లో తలుపు వేసుకోవటం అది ప్రార్థనా జీవితానికి గుర్తు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నువ్వు ఉపవసించి ప్రార్థన చేయనప్పుడు నీ తలంటుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు అంటాడు. ప్రతి క్రైస్తవునికి తలుపులు వేసుకునే అనుభవం ఉండాలి. ఆమేనండి. కొంచెం గట్టిగా. ఏ అనుభవం ఉండాలి? తలుపులు వేసుకునే అనుభవం ఉండాలి. ఉపవసించటం, ప్రార్థించటం, ఈ అనుభవం క్రైస్తవ సంఘానికి పునాది. అయ్యలారా, అమలారా, దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు, మంచి ఆరోగ్యం దేవుడిస్తే వారంలో ఒక్కరోజు కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించండి. అలా ఉపవసించి ప్రార్థన చేసేటప్పుడు ముఖం నీరసంగా పెట్టుకొని
నేను ఉపవాసం ఉన్నాను తెలుసా అని ఉసూరుమంటా ఉండొద్దు. నీ ఉపవాసం ఎవరికి తెలియాలి? అప్పుడు రహస్యమందు చూచుచున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. మెట్టుకు మీకు అనుకూలత వారంలో ఒక్కరోజు, అది సోమవారమా, శుక్రవారమా, శనివారమా, ఆదివారమా, ఏ రోజైనా వారంలో ఒక్కరోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ఉపవసించేటప్పుడు తలుపులు వేసుకొని మనం ప్రార్థన చేస్తే, అంటే తలుపులు అంటే ఆ తలుపులు వేసుకోమని కాదు దాని అర్థం. అఫ్కోర్స్ ఏకాంతంగా ప్రభుతో గడపడానికి తలుపులు వేసుకుంటాం. అయితే మన ఆధ్యాత్మిక జీవితంలో మన తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తే పరలోకమందలి దేవుడు పరలోకపు తలుపులు తెరవటం ప్రారంభిస్తాడు. బైబిల్లో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు లేక కొన్ని సందర్భాలలో వాళ్ళు తలుపులు వేసుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. పాత నిబంధనలో 2 సందర్భాలు, క్రొత్త నిబంధనలో 2 సందర్భాలు. వారు తలుపులు మూసుకున్నారు, దేవుడు పరలోకపు తలుపులు తెరిచాడు. మొదటి సందర్భం ఎక్కడ అంటే, షూనేమీయురాలు ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎలీషా ప్రవక్తకి తన ఇంటి మీద గది కట్టించి బల్ల, పీట, మంచం అన్నీ ఏర్పరిచింది. భర్తకు చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు అని నేను ఎరుగుదును అంది. ఆ తల్లి ఎందుకు గనురాలైందో తెలుసా? ఎవరు భక్తి కలిగిన దైవజనుడో, ఎవరు భక్తి లేని దైవజనుడో ఆ తల్లి పసిగట్టింది. నేను మిమ్మల్ని అడుగుతా, షూనేము పట్టణానికి ఎలీషా అనే ఒక పాస్టర్ గారే ఉన్నాడా? చాలామంది పాస్టర్ గారు ఉన్నారా? చూసినట్టే చెప్తున్నారు. రైట్, డెఫినెట్గా ఉండే ఉంటారు. మన పల్లెటూళ్ళలో కొన్ని చోట్లకి వెళ్తే దేవుని మహా గొప్ప కృప, ఆ ఊరిలో 50 ఇళ్ళు, ఆ 50 ఇళ్ళు ఉన్న ఊరికి 25 సంఘాలు. ఆమెనా? నిజమే, ఆమెన్. మంచిది, ఉండటం మంచిదే. సంఘాలు ఉండాలి, దైవజనులు ఉండాలి, ఇంకెక్కువ పుట్టుకు రావాలి. కానీ మంచి దైవజనులను దేవుడు లేవనెత్తాలి. సంఘానికి ఎప్పుడు ఇక తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని కనపడటంతో పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు ఆ గుడ్డి భక్తి ఉండకూడదు. ఇతడు భక్తి కలిగిన దైవజనుడా కాదా? దైవజనుడనే పేరుకు తగినవాడా కాదా? ఆ ప్రత్యక్షత సంఘానికి అవసరం. ఆ ప్రత్యక్షత కలిగింది షూనేమీయురాలు. ఆ దైవజనుడికి ఉపచారం చేసింది, మెట్టుకు కుమారుణ్ణి కన్నది. మంచి వ్యవసాయం ఉంది. ఆ పంట పొలంలో తండ్రితో కూడా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎండ దెబ్బ తగిలిందో ఏమైందో తెలీదు, ఆ బిడ్డ తలపోయేనే అని అంటూ ఉండగా ఆ భర్త వ్యవసాయం చేస్తూ బిడ్డను పనివాడి చేత తల్లి దగ్గరికి పంపించాడు. ఆ తల్లి తన కాలు మీద బిడ్డను కూర్చోబెట్టుకొని ఆ తల్లి ఏదో ఉపచారం చేస్తూ ఉంది. బాధాకరమైన సంగతి, ఆ తల్లి ఒడిలోనే బిడ్డ అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? తలుపులు వేసి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ప్రవక్త మంచమైన బిడ్డను పండుకోబెట్టి తలుపులు వేసి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. దరిదాపుగా కర్మేలు పర్వతం మీద ప్రవక్త ఉన్నాడు. అంత దూరం నుండి చూసి ఎలీషా ప్రవక్త ఏమంటాడో తెలుసా? అదిగో షూనేమీయురాలు వచ్చుచున్నది, అదిగో షూనేమీయురాలు వచ్చుచున్నది. మీకు ఇక్కడ ఒక మాట చెప్తా. ఎలీషా ప్రవక్త సాధారణమైన ప్రవక్త కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు దేశమంతా ప్రజలందరికీ సుపరిచితమైన ప్రవక్త. ఇప్పటి భాషలో చెప్పాలంటే ఎలీషా ప్రవక్త ఇంటర్నేషనల్ స్పీకర్ అనండి. చెప్పాలి గట్టిగా. ఓ గ్రామానికి చెందినోడు కాదు, ఓ పట్టణానికి చెందినోడు కాదు, దేశానికి చెందినవాడు. మానవ భాషలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్పీకర్. ఈ ఇంటర్నేషనల్ స్పీకర్కి ఆయా గ్రామాలు ఆయా పట్టణాలకు వెళ్ళినప్పుడు ఎన్ని వేల మంది పరిచయం, ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని లక్షల మంది పరిచయం. ఇన్ని లక్షల మంది తనకు పరిచయం అయితే ఆ తల్లిని చూడటంతో ఊరు పేరుతో పిలుస్తున్నాడు. ఏమని? ఎందుకో తెలుసా? ఆ తల్లి దైవజనుని హృదయంలో ఒక పవిత్రమైన స్థానాన్ని సంపాదించింది.
బిడ్డలారా, మీరు వస్తున్న మందిరాల్లో నిజంగా ఆ దైవజనురాలు, ఆ దైవజనురాళ్ళు, ఆ దైవజనుడు, ఆ దైవ సేవకులు భక్తి కలిగిన వాళ్ళైతే దేవుని హృదయంలో ఎలాంటి పవిత్రమైన స్థానం సంపాదిస్తామో, ఆ తర్వాత దైవజనుల హృదయంలో అలాంటి పవిత్రమైన స్థానం సంపాదించాలి. శూన్యవీరాలను చూడటంతో ఏం పేరేదో ఉన్నట్టుంది, రే గహజే ఏం పేరు, ఆ పేరు అని అడగాల. అరే సార్, ఈయన చోటామోటా సేవకుడు కాదండి, ఇజ్రాయేలు దేశమంతా ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. ఆ తల్లిని చూడటంతో శూనేమిరాలు వచ్చుచున్నది, ఆవిడ ఊరి పేరుతో కూడా చెప్తున్నాడు. అంత పవిత్రమైన స్థానం దైవజనుని హృదయములో తను సంపాదించింది. కాళ్ళ మీద పడింది, నా కొడుకు చనిపోయాడయ్యా, వాడిని బ్రతికించు అని ఆ తల్లి ఏడ్చింది. ప్రవక్త ఆ ఇంటికి రానే వచ్చాడు, అందరినీ బయట ఉంచాడు. బైబిల్ రాయబడిన మాట, తలుపు వేసుకొని చనిపోయిన ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి వాని మీద బోర్లా పండుకొని వాని నోట్లో నోరు పెట్టి వాని చేతుల మీద చేతులుంచి, వినండి, వాని కళ్ళల్లో కళ్ళు పెట్టి బోర్లా అట్లా చాపి అలా ప్రార్థన చేశాడు. వెట్ట పుట్టగా వాడు మేల్కొని 7 మార్లు తుమ్మి వాడు సజీవుడిగా లేచి నిలవబడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే తలుపులు మూసే అనుభవం మనకుంటే దేవుడు తలుపు తెరుస్తాడు. ఏ తలుపు తెలుసా? మరణంపై విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరణం అని అనటంతో క్రైస్తవ జీవితంలో 3 రకాలైన మరణాలు ఉన్నాయి. 3 రకాలైన మరణాలు ఉన్నాయి. మొదటి మరణం ఆధ్యాత్మిక మరణం, రెండవ మరణం శరీర సంబంధమైన మరణం, మూడవ మరణం శాశ్వతమైన నరకం అనే మరణం. ఇంకోసారి చెప్పేదా? నంబర్ 1 ఆత్మీయ మరణం. ఏంటి ఆత్మీయ మరణం అంటే? పౌలు గారు అంటారు కదా, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. చూసారా, పాపాన్ని దేంతో పోల్చాడు? అపరాధాన్ని దేంతో పోల్చాడు? ఇంకోసారి నోరు తెరిచి చెప్పాలి. పాపాన్ని దేంతో పోల్చాడు? అపరాధాన్ని దేనితో పోల్చాడు? అది మరణంతో అపోస్తులుడు పోల్చినట్లుగా దేవుని లేఖనం రాయబడి ఉంది. అయ్యలారా, అమ్మలారా, మన ఇంట్లో మన కడుపును పుట్టిన పిల్లలు పేరుకు బ్రతికుండొచ్చు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళై ఉన్నారేమో. ఒకవేళ భర్త అపరాధం అనే మరణంలో చిక్కుకున్నాడేమో. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఒకవేళ వాళ్ళు బ్రతుకుతున్నారేమో. నీ బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా వాళ్ళను బ్రతికించుకోవాలి. వినారు ఈ మాట? ప్రార్థన ద్వారా, నా వైపు చూడాలి, ప్రార్థన ద్వారా వారిని బ్రతికించుకోవాలి. ఆ దైవజనుడు చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించుకోవటానికి చెప్పండి ఏం చేశాడు? తలుపులు వేసి ఆ బిడ్డ మీద బోర్లా పండుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరొకసారి ఈ మాట చెప్తున్నాను, లోకంలో ఎక్కడ చూసినా పేరుకు బ్రతికున్నారు అనే కానీ చచ్చిన వ్యక్తులే త్రాగుడులో, వ్యభిచారంలో, ఫోర్నోగ్రఫీలో, గంజాయిలో, అక్రమ సంబంధాలలో, మాదక ద్రవ్యాలలో, అపవిత్రమైన కార్యక్రమాలలో చచ్చిన శవాలు ఎక్కడ చూసినా, ఏ ఇంటిలోనైనా గొట్టలుగా పడి ఉన్నాయి. ఏ సంఘంలో చూసినా చచ్చిన శవాలే. ఆత్మీయంగా బ్రతికిన వాళ్ళకంటే, దేవునిలో ఖచ్చితంగా జీవించిన వాళ్ళకంటే, జీవిస్తున్న వాళ్ళకంటే ఆధ్యాత్మికంగా చచ్చిన వాళ్ళే సంఘాలలో ఎక్కువగా ఉన్నారు. ఏ సంఘాలు చూసినా పీనుగులతో నిండుకున్నాయి, ఏ ఇల్లు చూసినా పీనుగులతో నిండుకున్నాయి. ఏ గ్రామాన్ని చూసినా, ఏ పట్టణాన్ని చూసినా, ఏ జిల్లాను చూసినా, ఏ రాష్ట్రాన్ని చూసినా, రాష్ట్రాలు, దేశాలు పీనుగులతో నిండుకున్నాయి. మరి పీనుగులను బ్రతికించాలంటే ఏం చేయాలి? తలుపులు వేసుకొని ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లేస్తే, ఉపవసించే వ్యక్తులు సంఘాలలో నుంచి లేస్తే,
నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చే సేవకులు సంఘాలలో నుంచి లేస్తే, అలాంటి విశ్వాసులు లేస్తే, వీళ్ళ ప్రార్థన శక్తి వాళ్ళను తాకి వెట్ట పుట్టించి దేవుడు వాళ్ళను బ్రతికించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. దైవజనమా, చచ్చిన ఈ వ్యక్తుల కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులు సంఘాలలో నుంచి లేవాలి. అమెరికా దేశంలో ఓ మంచి భక్తి కలిగిన తల్లి ఉంది, కాలిఫోర్నియా రాష్ట్రంలో. ఆ తల్లి ఎంత భక్తి కలిగిందో ఆ కొడుకు అంత భక్తిహీనంగా బ్రతికేవాడు. తను ఫుట్బాల్లో రాణించాలని, ఓ గొప్ప అద్భుతమైన ఆటగాడిగా తాను విరాజలాలని కలలు గంట ఉండేవాడు. ఆ ఆటల పరంపరలో ఆడుతున్నప్పుడు అతనికి గాయమై పక్కటి మురికి ఇరిగిపోయింది. కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. తల్లి ఏదో వైద్యం చేయించింది. బాగుపడిన తర్వాత కూడా మరలా పాత జీవితానికి వెళ్తాను అన్నట్లుగా ఉన్నాడు. ఆ తల్లి ఒకరోజు కరాఖండిగా చెప్పింది, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి, నాన్నా, నువ్వు నా ఇంట్లో ఉండాలంటే చర్చికి వస్తేనే నా ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు యవనస్తుడు అయ్యావు, నీ కాళ్ళ మీద నీకు బ్రతికే అవకాశం వచ్చింది. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, నీవు నా ఇంటిలో నాతో కలిసి ఉండాలంటే నువ్వు చర్చికి రావాలి. చర్చికి రాకపోతే నా ఇంట్లో ఉండొద్దు, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు అని ఒకరోజు ఏడ్చి ఏడ్చి ఆ కొడుకు కన్నీళ్లతో ఆ మాట చెప్పిందట. వీనికున్న అనారోగ్య పరిస్థితిని బట్టి ఏ పని చేసుకోలేక, గత్యంతరం లేక ఇక తల్లితో పాటు మందిరానికి రావటం ప్రారంభించాడు. అయితే మందిరానికి వస్తున్నాడే కానీ మొకవాటం కోసం తల్లి అన్నం పెట్టదేమో, ఇంట్లో నుంచి పంపిస్తుందేమో, ఏదో ఏమంటారు దాన్ని, భక్తి హృదయంలో లేకపోయినా ఇక భోజనం కోసం ప్రార్థనకు వస్తున్నాడు. వెనక కూర్చునేవాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినేటప్పుడు దైవ సేవకుడు వాక్యం బోధిస్తూ ఉంటే ఆ వాక్యం బిడ్డ హృదయాన్ని తాకింది. తాకిన వెంటనే పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగాడు. వెంటనే ఆ సంఘంలో పెద్దలను అడిగాడు, అయ్యా, నేను ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఇంకా ఏం చేయాలి? అరే, పలానా చోట మన చర్చి తరపున సెమినార్ నడుస్తుంది, 3 రోజులు కోటాలు నడుస్తున్నాయి, ఆ కోటాలకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాడు. వాక్యం చేత పట్టబడ్డాడు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న అబ్బాయి ఏం చేశాడో తెలుసా? తను వెళ్తున్న స్కూల్స్లో తన క్లాసులో ఉన్న క్లాస్మేట్స్ అందరికీ ఇంటర్వెల్ టైంలో వాక్యం చెప్పేవాడట. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడట. ఓ 30 మంది మొదట్లో కూడుకున్నారు. ఆ 30 మంది 50 మంది అయ్యారు. క్లాస్ రూమ్ సరిపోక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక 100 మంది అక్కడ కూడుకొని యవన బిడ్డలు అందరూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ చిన్న బిడ్డ సువార్త ప్రకటించి 875 మందిని రక్షణలోకి నడిపించాడట. అదిగో అబ్బాయి వైపు చూడండి, 875 మందిని రక్షణలోకి నడిపించాడట. ఆ తల్లి ఏం చెప్తాదో తెలుసా? పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న నా బిడ్డను ప్రార్థన ద్వారా నేను బ్రతికించుకున్నా. ఆ బిడ్డ బ్రతకటం కాదు, ఆ బిడ్డ బ్రతికి 875 మందిని బ్రతికించే జీవదాతగా మార్చబడ్డాడు. వాక్యం వింటున్నా ఇలారా, నీ ఇంట్లో చచ్చిన శవాలు ఉన్నాయా? పాపం చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తులు నీ ఇంటిలో ఉన్నారా? మరణంపై నీకు విజయాన్ని ప్రసాదించగలిగేది ప్రార్థన. ఒకవేళ నువ్వు ప్రార్థించకుండా నువ్వు మౌనంగా ఉంటే ఆ చచ్చినోడు చచ్చినట్లే ఉంటాడు. చచ్చినోడు చచ్చినట్లే ఉండటం కాదు, ఇంకొక విచిత్రం తెలుసా? చచ్చినోళ్ళ మధ్యలో బతికినోడు ఉంటే ఏమైద్ది? ఓ దైవజనుడు చెప్పాడు, ఆయన ఫుల్గా తాగి 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 హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడట. పండుకున్నాడు. రాత్రి 10 ఆ ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడట. ఆ చచ్చిపోయిన ఆయన పక్కన తమ్ముడు సినిమా హాల్కి వెళ్ళి వచ్చి చచ్చిపోయాడన్న సంగతి తెలియక ఆ రాత్రి అన్న పక్కన పడుకున్నాడట. పండుకునేటప్పుడు మీద కూడా చేసాడంట. తెల్లారింది, తమ్ముడు కూడా చచ్చిపోయాడట. అరే, తమ్ముడు ఎందుకు చచ్చిపోయాడు? అన్నేమో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు, తమ్ముడు ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడంటే చచ్చిపోయినాడు పక్కన పడుకున్నాడంట. ఇప్పుడు
నీ ఇంట్లో సచిన శవాలు ఉన్నా నువ్వు మౌనంగా ఉంటే ఏదో ఒకరోజు ఆ మరణం నిన్ను ఆవరిస్తుంది. నీవు చచ్చిన దానిగా మారిపోతావు. వాళ్ళను బ్రతికించాలంటే ప్రతి బిడ్డ తలుపులు వేసుకొని ప్రార్థించే ప్రార్థనా పరులుగా బ్రతుకుదురుగాక. ఆ ప్రార్థన చెప్పండి, ఆ ప్రార్థన మరణంపై విజయాన్ని ఇస్తుంది. అయితే ఒక మాట, ప్రార్థించే వ్యక్తి ప్రార్థనతో పాటు ప్రవర్తన చాలా ముఖ్యం. చచ్చిన వ్యక్తి మీద బోర్లా పండుకొని నోట్లో నోరు పెట్టాడట, కళ్ళల్లో కళ్ళు పెట్టాడట, చేతుల మీద చేతులు ఉంచాడట. దీని అర్థం ఏంటో తెలుసా? నీ మాట మాదిరిగా ఉండాలి, నీ పనులు మాదిరిగా ఉండాలి, నీ నడత మాదిరిగా ఉండాలి. నీవు మాదిరిగా బ్రతుకుతూ నువ్వు ప్రార్థిస్తే ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏ నాటికైనా చచ్చిన వాళ్ళను దేవుడు దర్శిస్తాడు. వాళ్ళు మహాసైన్యంగా మారేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ప్రార్థన గొప్పదా, ప్రవర్తన గొప్పదా? నోరు తెరిచి చెప్పాలా? ప్రార్థన గొప్పదా, ప్రవర్తన గొప్పదా? ఏ ఎండకా గొడుగు పట్టొద్దమ్మా, ఎప్పుడు ఒక స్టాండ్ ఉండాలా. ఏది గొప్పదో తెలుసా? ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన, ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన, మాదిరికరమైన ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన ఏ నాటికైనా బ్రతికిస్తుంది. అమ్మా, మీ అందరికీ చెప్తా, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి, ప్రతి మాసాంతర కూటానికి, ప్రతి గొలుసు ప్రార్థనకి మందిరానికి క్రమం తప్పకుండా రండి. హైదరాబాదులో సచిన శవాలు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఏం సార్, ఉన్నాయా లేవా? బతికున్న వాళ్ళు ఎక్కువ, సచిన శవాలు ఎక్కువ. ఒక్క హైదరాబాదే కాదు, ప్రపంచం అంతా సచిన శవాలే ఎక్కువ. ఆ చచ్చిన శవాలను మనం బ్రతికించాలంటే గొలుసు ప్రార్థనలో మనం చేసే ప్రార్థన వాళ్ళను బ్రతికిస్తుంది. మాసాంతర కోటంలో మనం చేసే ప్రార్థన వాళ్ళను బ్రతికిస్తుంది. ఏకాంతంగా నువ్వు ఇంట్లో చేసే ప్రార్థన ఆ చచ్చిన శవాలను బ్రతికించునుగాక. నంబర్ 1, మనం తలుపులు వేసుకుంటే దేవుడు ఏం తెరుస్తాడు? ఆయన తలుపులు తెరిస్తే మరణంపై మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవది, పాత నిబంధనలో మరొక సన్నివేశం మీకు గుర్తుకు తెస్తా. అదే రాజుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపట నుండి తలుపు మూసి, రైట్, ఇక నా వైపు చూడండి. ఇది ప్రవక్త భార్య. ఆ ప్రవక్తకు 2 కుమారులు. కారణం మనకు స్పష్టంగా తెలియదు, కానీ ఆ ప్రవక్త చనిపోయేటప్పటికీ ఆ ప్రవక్తకు అప్పులు ఉన్నాయట. చెప్పండి, ఏమున్నాయి? కొంచెం నోరు తెచ్చి చెప్పాలి. అప్పులు ఉన్నాయి. ఎందుకు ఆ ప్రవక్తకి అప్పులు అయిపోయాయి? అలాగని తాగి తందనాలు అన్నోడు కాదు. విచ్చలవిడిగా బ్రతికి పిల్లలకు కుటుంబానికి అప్పులు మిగిల్చినోడు కాదు. ఆ భార్య దైవజనుడి దగ్గరకు వచ్చి చెప్తుంది, చనిపోయిన నా భర్త ప్రవక్త భక్తి కలిగిన వాడని నీ వెరుగుదువు అని అంటది. అనండి ఈ మాట. ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి నా భర్త భక్తి కలిగిన దైవజనుడిని నీ వెరుగుదువు అని ఒక భార్య తన భర్తను గూర్చి సాక్ష్యం చెప్తుంది. అది ఎవరి ఎదుట? భక్తి కలిగిన దైవజనుడు ఎలీషా ప్రవక్త ఎదుట సాక్ష్యం చెప్తుంది. అయ్యలారా, అమలారా, మీ అందరితో ఒక మాట చెప్తా. నువ్వు చాలా భక్తి కలిగిన వాడివి అని లోకం అంటం కాదు. నిన్ను కట్టుకున్న నీ భార్య, నా భర్త భక్తి కలిగిన వాడయ్యా. నిన్ను కట్టుకున్న నీ భర్త, నా భార్య మంచి భక్తి కలిగిందయ్యా. నీవు కట్టుకున్న నీ భార్య, నా భర్త మంచి భక్తి కలిగిన వాడయ్యా. నిన్ను కన్న తల్లిదండ్రులను, నీవు కని పెంచి పెద్ద చేసే నీ పిల్లలు నిన్ను చూసి మా అమ్మ భక్తి కలిగిందయ్యా, మా నాన్న భక్తి కలిగిన వాడయ్యా అని ప్రతి బిడ్డ మొదట తన ఇంటిలో సాక్ష్యాన్ని పొందుకునే వారిగా బ్రతుకుదురుగాక. చెప్దాం గట్టిగా, ఆమెన్.
కొంతమంది మన మందిరానికి వచ్చే యవన పిల్లలు కొన్ని సందర్భాల్లో నేను వాళ్ళని ఏదైనా హెచ్చరిస్తా, రై అంత మంచి తల్లి కడుపున, అంత మంచి తండ్రి కడుపున నేను మాట్లాడేటప్పుడు కొంతమంది యవన పిల్లలు నా దగ్గరకు వస్తే, రచన అంత మంచి తల్లి కడుపున, అంత మంచి తండ్రి కడుపున మీ అమ్మ ఎవరో నాకు తెలుసురా, మీ నాన్న ఎవరో నాకు తెలుసురా, అంత భక్తి కలిగిన తల్లిదండ్రులు కడుపున పుట్టి ఆ ఇంట్లో పెరుగుతా నీవు ఎలా ఈ పని చేయగలిగావు అని ఎవరినైనా గద్దిస్తే 99% పిల్లలు నాతో చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? తలదించి, అవునన్నా మా అమ్మ చాలా భక్తి కలిగింది, మా నాన్న చాలా భక్తి కలిగినోడు. కొన్నిసార్లు నాకు మనసులో ఆయాసం అనిపిస్తుంది. ఎంత మంచి సంఘానికి వస్తూ, ఎంత మంచి దైవ సేవకుల దగ్గర పెరుగుతూ, ఎలాంటి మంచి తల్లిదండ్రుల ఇంట్లో పెరుగుతూ నేను ఎందుకు ఇలా పెరిగానా, నేను ఎందుకు ఇలా అయిపోయానని నా మీద నాకు అసహ్యం వేస్తుందన్న. ఆ బిడ్డల మాట అంటుంటే నా హృదయం ఎంత ఉప్పొంగుతుందో. నేను రిపీటెడ్గా, అమ్మ నాకు తెలుసురా, నాన్న నాకు తెలుసురా, వాళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళు, అంత భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టి నీవెట్లా ఇట్లా అయిపోయావు. 99% పిల్లలు అన్న మాట, అమ్మ నాన్న భక్తి కలిగిన వాళ్ళన్నా. నేను ఎందుకు ఎలా అయిపోయానో నాకు అర్థం కావట్లా. నేను మారేటట్టు ప్రార్థన చేయండి అన్న పిల్లల్నే చూసా, కానీ ఏం చూసావన్నా మా అమ్మ నాన్న భక్తే, చర్చిలో కనపడినంత మంచిగా ఉండరు అని అన్న పిల్లలు నా చెవులతో ఓ రకంగా వినలేదు అని చెప్పొచ్చు. అయితే అయిలరా, ఈ దైవజనుడు చనిపోతూ ఆస్తి మిగల్చలేదు, కానీ మంచి సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిన్ను గూర్చి నీ పిల్లల పిల్లలు, నా వైపు చూడండి, నిన్ను గూర్చి నీ పిల్లల పిల్లలు, మా అమ్మ భక్తి కలిగిన తల్లి. నా తల్లి నోట నేను ఒక బూతు మాట వినలా, నా తల్లి నోట ఒక అపవిత్రమైన మాట వినలా, నా తండ్రి నోట ఒక చెడు మాట వినలా, బూతు మాట నా తల్లిదండ్రుల నోట ఎన్నడూ నేను వినలేదని నీ పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి. ఎందుకో సడన్గా ఒక మాట ఆత్మదేవుడు గుర్తుకు తెస్తున్నాడు. మాది పక్క పల్లెటూరు, మీరు చూసుంటారు కదా. మా ఊరు చాలా పెద్దది, నేషనల్ హైవే, ట్రైన్లు బస్సులు 24 గంటలు తిరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. పక్క పల్లెటూరు. సహజంగా పల్లెటూళ్ళల్లో కావాలని కాకపోయినా కొంతమంది కాదు, 100% మాటకు ముందు బూతు, మాట చివర బూతు అనండి ఒకసారి. ఇంకా పల్లెటూళ్ళలో మాటకు ముందు సహజం, అదేం పెద్ద తప్పుగా ఎంచుకోరు. దేవుని బిడ్డలారా, నన్ను కన్న తల్లి గురించి చెప్తా. తన నోట ఎన్నడూ ఒక బూతు పదం వచ్చిన మాట నా చెవులతో వినలా. ఆ మధ్య ఒకరోజు మాట్లాడతా వీధిలో వాళ్ళు చెప్తున్నారు, బూతు సహజమయ్యా, సహజంగా ఈ మాటలు వస్తాయి, మీ అమ్మ నోట నుండి ఏనాడు ఒక బూతు మాట మేము వినలేదయ్యా. అప్పుడు నాకు గుర్తొచ్చి, నిజమే కదా. భక్తి కలిగిన దైవజనుడని నీ వెరుగుదువు అని తన భర్తను గురించి సాక్ష్యం చెప్తుంది. సరే, విన్నారు కదా. ఈ దైవజనుడు అప్పులు చేశాడు. ఎందుకు అప్పులు చేశాడు స్పష్టంగా రాయబడలా. అమ్మా అయ్యా నా వైపు చూడండి, జీవితంలో ఎప్పుడు
అప్పు చేసి పప్పుకుడు ఉండొద్దు. అప్పు ఉంటే పచ్చడితోనే తిన్నాం. ఎప్పటి వరకు? ఏమండి, అప్పుగానే పెట్టుకొని ఈరోజు ఏం వండుకుందాం? మధ్యాహ్నం తిన్నాడు ఇట్లా అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? మధ్యాహ్నం తిన్నాడు, సాయంత్రం ఏం వండుకుందాం, రేపు ఏం వండుకుందాం? రేపు ఆదివారం, ఆల్రెడీ ప్లానింగ్తోనే వచ్చి ఉంటారు. రేపు ఆదివారం, మహానుభావులారా, రేపు ఆదివారం ఏం తెచ్చుకుందాం? ఇటు చూడు, మా పుణ్యాత్ముడు ఒకడు ఉన్నాడు, వంకాయ కూర వండిన, టమాటాల కూర వండిన, ఒక కాంబినేషన్ లేకుండా మా ఓడి ఏది ఉండడు. వాళ్ళది మచిలీపట్నం, ఒక కాంబినేషన్ లేకుండా వండడు. టమాటాల కూరలోనైనా, దోసకాయల కూరలోనైనా, చివరికి పచ్చళ్ళలో కూడా వదిలిపెట్టాడంట, కారంలో కూడా వదిలిపెట్టాడు. మచిలీపట్నం చెప్పండి, ఏవై ఉండొచ్చు? ఎండు చేపలు. మరి కారంలో ఏమేస్తారు? రొయ్యలంట. చచ్చిపోయిందాన్ని అంత దంచుతున్నావు నాయన. సరే, తినడం తప్పేం కాదు. అయితే అప్పు పెట్టుకొని ఎప్పుడు పప్పుకూడు. విజయవాడలో ఒక సామెత ఉంది, విన్నారా? అప్పున్న పొలం అమ్మైనా పలావు తినాలంట, పుస్తెల తాడమ్మైనా పులస చేప తినాలంట. చూడండి, ఎప్పుడు అట్లా ఉండొద్దు. ఏ పని చేసేటప్పుడైనా నా సామర్థ్యం ఎంత, దీనికి నెల నెల నేను ఈఎంఐ కట్టుకోగలుగుతానో లేదా, ఇది నా శక్తికి మించిందా అని అంటే, శక్తికి మించిందనుకో మౌనంగా ఉండు. ఆ శక్తి వచ్చిన తర్వాత కొనటం ప్రారంభించు. అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి అప్పు చేసి ఎప్పుడు పప్పుకుడి వైపు వెళ్ళొద్దు. పొరపాటున మన సేవ ప్రారంభ దినాల్లో అప్పుడే సాఫ్ట్వేర్ రంగం బొమ్మమని పైకి వెళ్తున్న దినాల్లో ఇలాగే కొత్తగా భార్యాభర్తలు ఇప్పుడు మంచిగా అయిపోయారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయటానికి వెళ్ళాను. నేను అంతవరకు 5 అడుగులు ఫ్రిడ్జ్ చూసా, ఆ ఇంట్లో 9 అడుగులు ఫ్రిడ్జ్. ఎక్కడుందో అడ్రస్ నన్ను అడగొద్దు. ఇక మేబీ 9 అడుగులో 7 అడుగులో అంతెత్తు ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జే చిన్నపాటి గదిలాగా ఉంది. మన రాజగృహకల్ప గదులు ఉన్నాయి చూసారా, ఆ చిన్నపాటి గదిలాగా ఉంది. ఇక సోఫా సెట్ ఉందో చూసారా, కూర్చుంటే ఇట్లా కూర్చున్నామంటే ఇట్లా పైకి లేపుతుంది. అదేదో కూర్చునేది ఒకటి ఉంది, బంతి ఆకారంలో ఉంది. బంతి ఆకారం అనయ్య, దీని మీద కూర్చోండి. అమ్మ కూర్చోటానికి దీనికి వెనక సీట్ లేదు, కింద సీట్ లేదు, ఇది బంతిలాగా ఉంది కదా అంటే అంటాడు, అన్నయ్య మీరు వస్తారని దీని మీద కూర్చోబెట్టాలని నేను కొన్నాను. అంటే నేను కూర్చోటానికి కొన్నావయ్యా? లేదన్నా మేము కూర్చోటానికి, కానీ మొట్టమొదట మీరు కూర్చోవాలని నేను అయ్యా కూర్చోటానికి అక్కడ ఏమీ లేదు కదా, కుర్చీలాగా ఆకారం లేదు కదా, మీరు కూర్చున్న తర్వాత ఆకారం వచ్చేస్తుందన్నా. దానికి ఆకారం లేదు, బంతిలాగా ఉంది ఉబ్బి, మీరు కూర్చున్న తర్వాత ఆకారం వస్తుంది అన్నాడు. ఆకారం రావటానికి ఆకారం లేదు కదా, మీరు కూర్చుంటే ఆకారం వస్తుంది అన్నాడు. భయపడతానే కూర్చున్నా, కానీ అద్భుతం, ఆకారం వచ్చింది. నేనే కాదు, మీరు కూర్చున్నా కూడా ఆకారం వస్తుందట. మొత్తానికి ఇల్లంతా చూస్తే మొత్తం నింపబడిపోయింది. కిచెన్ మొదలుకొని వాష్రూమ్ వరకు అన్నీ నింపబడిపోయినాయి. అంతా అయిపోయిన తర్వాత ఇక భోజనం అంతా అయిపోయి బయలుదేరేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, అన్నయ్య అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయి, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. అడిగాను, అప్పు చాలా అప్పు ఉంది అన్నయ్య, దరిదాపుగా 7 లక్షల రూపాయలు అప్పు అన్నయ్య. మా పెళ్ళి కాక మునుపు ఏ అప్పు లేదన్నయ్య, పెళ్ళి అయిన తర్వాతే అప్పు అయింది అన్నయ్య. ఎంతకాలం అవుతుందమ్మా మీ పెళ్ళి అయ్యి? ఎంతకాలం అన్నయ్య? 3 నెలలు. 3 నెలల్లో 7 లక్షల రూపాయలు అప్పు చేశారంట. ఎందుకు అప్పు అయిపోయిందమ్మా అంటే, అది బతుకో ఆ బంతి ఉంది, అదే మీరు కూర్చున్న కుర్చీ అది 50,000, సోఫా సెట్టు 1,50,000, ఫ్రిడ్జ్ 75,000, మొత్తం కలిపితే 7 లక్షలు దాటిపోయినాయి. మరి ఎక్కడి నుంచి అమ్మా డబ్బులు లేకపోతే ఎట్లాగా ఉన్నారు? గీకేమన్నా కార్డు ఉంటుంది కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్వైపింగ్. కాస్త అది నాజూక్గా ఉంది. ఒరిజినల్ తెలుగు భాషలో చెప్పాలంటే కార్డు తీసుకెళ్ళి గీకారట. గీకి 7 లక్షల రూపాయలు అప్పయింది. నేను కొంచెం మెల్లిగా చెప్పా, సరే ప్రార్థన చేస్తానంటే ఈలోపు వాళ్ళు ఏమన్నారు తెలుసా, అన్నయ్య ప్రార్థన చేయండి, ఇంకొకటి ఈసారి మంచి హైక్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అనండి. నాన్న హైక్ వచ్చేటట్టు ప్రార్థన చేస్తా,
హైకి వచ్చినా మీ అప్పులు దేరవు. అలాగని చెప్పించట్లా. ఎందుకు దేరవో తెలుసా? దేవుడిచ్చేదాన్ని ఎలా జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టుకోవాలో ఆ తెలివి మీకు లేకపోతే హైకి వచ్చినట్టు ప్రార్థన చేస్తా, దానికి మించి దేవుడిచ్చిన డబ్బును ఎలా వాడుకోవాలో ఆ జ్ఞానం దేవుడు మీకు ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తా. మంచిదన్నారు, రెండూ చేయండి. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు, ప్రైజ్ గాడ్. ఒక స్థలం కొనుక్కోవడానికి అప్పు అయింది, ప్రైజ్ గాడ్. ఒక ఇల్లు కొనుక్కోవడానికి అప్పు అయింది, ప్రైజ్ గాడ్. రేపు ఏదన్నా ఒక ఎసెట్ భవిష్యత్తులో పిల్లలకు పనికొచ్చేటట్టు కొనుక్కున్నారు, మంచిది. విలాసాల కోసం కనుక్కోవటం, నా ప్రభు బిడ్డలారా, సంపాదించడం ఒక కృప అయితే సంపాదించిన దాన్ని జ్ఞానంగా ఖర్చు పెట్టడం అది అంతులేని కృప. పెద్దగా చెప్తాం ఆమెన్. సరే, ఏదేమైనా అప్పులు పాలైపోయాడు. ఈ తల్లి దైవజనురాల దగ్గరికి వచ్చింది. దైవజనుడు చెప్పాడు, నీ ఇంట్లో ఏముంది? కొంచెం నూనె ఉందయ్యా, కొంచెం నూనె కొండుంది. దైవజనుడు ఏమంటాడో తెలుసా? నువ్వు తలుపులు మూస్తే నీ ఇంటిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. నీ ఇంటికి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకొని పొరుగున్న ఖాళీ కొండలన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నీవు నీ కుమారుడు తలుపులు వేసుకొని, ఇదిగో నేను చెప్పిన పని చెయ్యండి. వెంటనే ఆ తల్లి పొరుగున్న కొండలన్నీ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టి తన కుమారులను కూర్చోబెట్టి తలుపులు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించింది. అద్భుతం తెలుసా? ఎప్పుడైతే తలుపులు వేసిందో రుణం మీద దేవుడు ఆ తల్లికి విజయం ఇవ్వటం ప్రారంభించాడు. రుణం మీద దేవుడు విజయం ఇవ్వటం ప్రారంభించాడు. ఒక్కసారి నా వైపు చూడండి. దేని మీద విజయం? మొదట దేని మీద విజయం? మరణం మీద విజయం ఇచ్చాడు తలుపు మూసినప్పుడు. రెండవది రుణం మీద విజయం ఇచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. రుణం మీద విజయం రావటానికి కారణం చెప్తాను. ఆ తల్లి తలుపులు వేసుకొని తన కుమారులిద్దరినీ కూర్చోబెట్టి ఆ కుమారులతో పాటు తను ప్రార్థన చేసింది. తల్లులారా, తండ్రులారా, ప్రతిరోజు రాత్రి, ప్రతిరోజు సాయంత్రం తలుపులు వేసుకొని కుటుంబ సమేతంగా కుటుంబంలో ప్రార్థన చేయటం మర్చిపోకండి. భర్త మోకరించట్లేదా? కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడు. పిల్లలు మోకరించట్లేదా? వాడి గడ్డం పట్టుకొని బ్రతిమలాడు. రే నాన్న ఒక్క అర్ధగంటరా, రే నాన్న ఒక్క పావు గంటరా, అయ్యా ఒక్క అర్ధగంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మనం కనబడితే, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే రుణాల మీద దేవుడు మనకు జయమిచ్చును గాక. అయితే ఒక విషయం, రెండు విలువైన మాటలు చెప్తాను. కొంచెం నూనె ఆ కొండలో ఉంది కదా, ఏ నూనె? ఒలీవ నూనె. యోధా మత గ్రంథాలు చదివితే యూదులు తన పిల్లలకు చనిపోయేటప్పుడు ఆఖరిగా డబ్బిచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వారసత్వంగా ఒలీవ నూనె మిగిల్చి ఇచ్చిపోతారట. అంటే చనిపోయేటప్పుడు ఎంతో కొంత నూనె, ఏ నూనె? ఒలీవ నూనె పిల్లలకిచ్చి చనిపోతారట. ఎందుకు? చనిపోయిన తర్వాత తలకాడ దీపం పెడతారే, దాని మీద పోయటానికా? కాదు కాదు కాదు. వారసత్వంగా నూనె దేనికి గుర్తు? అభిషేకానికి గుర్తు. నాన్న, మా మీద ఉన్న దేవుని అభిషేకం మీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల పిల్లల మీద నిలిచి ఉండును గాక. బా, విన్నారా తల్లి మాట? ఒలీవ నూనె వారసత్వంగా ఇచ్చిపోతారట. వెండిచ్చినా ఇవ్వకపోయినా, బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా, ధనధాన్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, చనిపోతూ ప్రతి తండ్రి, ప్రతి తల్లి తన పిల్లలకు ఒలీవ నూనె ఎంతో కొంత మిగిల్చి ఇచ్చిపోతారట. ఎందుకు ఒలీవాన్ని ఇచ్చిపోతారో తెలుసా? అయ్యా, మా ఆస్తిని వారసత్వంగా నీకు ఇవ్వకపోయినా ఇస్తాం, మా వెండి బంగారాలు నీకు వారసత్వంగా ఇవ్వకపోయినా ఇస్తాం, మా గృహాలు వారసత్వంగా మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మా ఆస్తి వారసత్వంగా ఇచ్చినా ఇవ్వకపోయినా, మా భక్తిని నీకు వారసత్వంగా ఇచ్చిపోతామయ్యా. తండ్రులారా, లైవ్ చూస్తున్న తల్లులారా, అయ్యలారా, పిల్లలకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం కాదమ్మా, వెండి బంగారాలు సంపాదించి పెట్టడం మాత్రమే కాదయ్యా, అవన్నీ చేద్దాం. వాటి కంటే విశేషంగా నువ్వు చనిపోయే ఆఖరి క్షణాల లోపు నీ పిల్లల ఒడిలో నీ భక్తిని వారసత్వంగా నువ్వు ఇచ్చుదువుగాక. అది నువ్వు ఇవ్వగలిగితే నిన్ను మించిన ధన్యురాలు భూమి మీద ఇంకెవరూ ఉండరు.
సరే, నూనె పోస్తుంది కదా, నూనె ఎంతవరకు ఈ కొండలో నుంచి ఆ కొండల్లో పడతా ఉంది? ఎంతవరకు పడతా ఉంది? తెచ్చిన కొండలన్నీ నిండిపోయేదాకా 10 కొండలు తెచ్చింది అనుకోండి, పోస్తున్నంతసేపు 10వ కొండ నిండే వరకు నూనె పోస్తూ నూనె వస్తూనే ఉంది. నేనంట, ఆ తల్లి 20 కొండలు తెచ్చుంటే, ఆ తల్లి 100 కొండలు తెచ్చుంటే, ఆ తల్లి 1000 కొండలు తెచ్చుంటే, ఆ తల్లి 2 కొండలు తెచ్చుంటే, నీ దేవుడు నీ జీవితంలో ఎలా కార్యం చేస్తాడో తెలుసా? నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించేటప్పుడు దేవుని పట్ల ఎంత అచంచలమైన విశ్వాసం ఉంటుందో, ఆయన నా తండ్రి, నేను ఆయనకు కుమారుణ్ణి, నేను ఆయనకు కుమార్తెని, నా ప్రార్థన దేవుడు వినకపోతాడా? ఎంత విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. తతిమ 2 విషయాలు వచ్చే వారం మనం విందాం. రైట్? అందరూ చూడండి. ఆ కొండలో నుంచి తన దగ్గర ఉన్న ఆ కొండలో ఉన్న నూనె పోస్తూ ఉంది కదా, తాను ఎన్ని కొండలు తెచ్చుకొచ్చిందో ఆ కొండలన్నీ నిండే వరకు నూనె వస్తానే ఉంది. తాను తెచ్చుకున్న కొండలన్నీ నిండిపోయిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట నూనె నిలిచెను, లేక నూనె ఆగిపోయెను అనండి ఒకసారి కొంచెం పెద్దగా. నూనె నిలిచిపోయాను, నూనె నిలిచిపోయాను. ఎంతవరకు నూనె స్రవిస్తానే ఉంది? ఆ కొండలో నుంచి ఎంతవరకు నూనె గారుతానే ఉంది? చెప్పండి. తాను తెచ్చుకున్న కొండలన్నీ నిండే వరకు. జీవితంలో ఎప్పుడు గ్రహించాం, ప్రార్థించే నీ జీవితంలో నీ గుండెల్లో ఆ ప్రార్థన పట్ల, ప్రార్థన ఆలకించే దేవుని పట్ల ఎంత అచంచలమైన విశ్వాసం నీ గుండెల్లో ఉంటుందో, నీ విశ్వాస పరిమాణము చొప్పునే దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. ప్రార్థించిన నీకు ఎంత విశ్వాసం ఉంది, అంతే దేవుడు కార్యం చేస్తాడు. ఎంత విశ్వాసం ఉంది, అంతే దేవుడు కార్యం చేస్తాడు. కొలతలేనంత విశ్వాసం ఉంది, కొలతలేనన్ని కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు పనిచేసే విధానం ఒక సేవకుడి పట్ల కానీ, ఒక సేవకురాలి పట్ల కానీ, ఒక విశ్వాసి పట్ల కానీ, ప్రార్థించే ప్రార్థనాపరుడి పట్ల దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో మరొకసారి గుర్తుకు తెస్తా. ప్రార్థన చేశాడు, దేవా ఈ గొర్రెబొచ్చు మీద మంచు కురవాలి, చుట్టూతో మంచు కురవకూడదు అని ప్రార్థన చేశాడు. తెల్లారింది, డెఫినెట్గా దేవుడు మంచు కురిపించి ఉంటాడు అని చెప్పి ఒక చిన్న పాత్ర తీసుకున్నాడు అనుకోండి. ఒక చిన్న పాత్ర తీసుకున్నాడు, ఒక చిన్న పాత్ర తీసుకున్నాడు. ఆ పాత్ర తీసుకొని గొర్రెబొచ్చు దగ్గరికి వెళ్ళాడు. గొర్రెబొచ్చు మీద మంచు కురిసి నాన్నవాళ్ళు కనపడింది. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆ గొర్రెబొచ్చులో ఉన్న మంచును ఇలా పిండాడు. పిండినప్పుడు గొర్రెబొచ్చులో నుంచి నా వైపు చూడాలి. ఆ గొర్రెబొచ్చును పిండినప్పుడు ఆ గొర్రెబొచ్చులో నుంచి ఎంత నీరు వచ్చి ఉంటుంది? ఆయన వచ్చేటప్పుడు ఏ పాత్ర అయితే తీసుకొని వచ్చాడో ఆ పాత్ర నిండే అంత గొర్రెబొచ్చు, ఆ పాత్ర నిండే అంత మంచే గొర్రెబొచ్చు మీద పడిందట. అంటే రాత్రి ఫిక్స్ అయ్యి ఉంటాడు, దేవుడు ఎంత గురిపించి ఉంటాడు, ఒక గ్లాసుడు గురిపించి ఉంటాడు కదా అని ఫిక్స్ అయ్యి తెల్లారేటప్పుడు గ్లాస్ తీసుకొని వెళ్దాంలే అని అనుకొని ఉంటాడు. తెల్లారింది, గ్లాస్ తీసుకున్నాడు. మొత్తానికి గొర్రెబొచ్చు పిండితే గ్లాసు నీళ్ళే వచ్చినాయి. నేనంట, బేషన్ తీసుకుని వెళ్ళుంటే, అరే పెద్దగా చెప్పండి సార్, బకెట్ తీసుకొని వెళ్ళుంటే, డ్రమ్ము తీసుకొని వెళ్ళుంటే, నా వైపు చూడాలి, డ్రమ్ము తీసుకొని వెళ్ళుంటే, వాటర్ ట్యాంకర్ తీసుకొని వెళ్ళుంటే, పెద్దగా చెప్పండి, వాటర్ ట్యాంకర్ తీసుకొని వెళ్ళుంటే, వాటర్ ట్యాంకర్ అంత నీళ్లు దేవుడు కుమ్మరించి ఉండేవాడు. దైవజనమా, ఎప్పుడు గ్రహించండి, గమనించండి, నీ విశ్వాస పరిమాణము చొప్పునే దేవుడు నీ జీవితంలో పని చేయటం ప్రారంభిస్తాడు. అందుకని యేసయ్య అంటారు కదా,
మీరు ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసించండి. మీరు అనుకున్నట్లే దేవుడు జరిగిస్తాడు. మరొకసారి ఈ మాట చెప్తున్నాను, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి కొరకు ప్రార్థించారో అవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, పొంది ఉన్నామని విశ్వసించండి. మీ విశ్వాస పరిమాణము చొప్పునే దేవుడు పని చేయటం ప్రారంభించునుగాక. ఒకసారి మీరు చూడండి, నేను సేవకు రాకమునుపు ఒక దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు మందిరంలో సాపలు వేసేటప్పుడు మీరు ఎంతవరకు సాపలు వేస్తారో అంతవరకే జనాలు వస్తారు. అంత ఎక్కువ రారులే అని చెప్పి నువ్వు అక్కడ దాకా సాపలు వేసావనుకో, అక్కడి వరకే వస్తారు. నువ్వు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇదిగో అంత దాకా జనాలు వస్తారని కార్పెట్లు అక్కడ దాకా వేసుకెళ్ళావనుకో, అంతవరకే వస్తారు. దేవుడు ఎప్పుడు నీ విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఆ మాట నా గుండెలను తాకింది. దేవుని కృప, ఆ దైవజనుడు చెప్పిన మాట నా గుండెల్లో బలంగా నాటబడింది. ఏమీ లేని స్థితిలో 2018 మన మందిరం కట్టాం. 2018 మందిరం కట్టిన తర్వాత నాకు మొదటి నుంచి సువార్త ప్రకటించడం అన్నా అది ఒక వెర్రి. పౌలు గారు అంటారు కదా, సువార్త ప్రకటననే వెర్రితనం చేత నేను మిమ్మల్ని రక్షించాను అంటాడు. తినటానికి తిండి లేని రోజుల్లో కూడా ఎవరైనా 10 రూపాయలు ఇస్తే ఒక మైక్ కొందాం, ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే సౌండ్ బాక్స్ కొందాం, ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే యాంప్లిఫైర్ కొందాం. ఇవి కొన్న దాఖలాలు ఉన్నాయి. కానీ బ్రాండెడ్ చెప్పులు కొందాం అనండి, బ్రాండెడ్ అనండి. కొంతమంది బ్రాండెడ్ పిచ్చి ఉంటుంది. మామూలు షాపులో కొంటే 100, అదే సొక్కాయి బ్రాండెడ్ సొక్కాయి అయితే 1000 రూపాయలు, అంతే తేడా. ఇక్కడ కొన్నా సొక్కాయికి అక్కడ కొన్నా సొక్కాయికి తేడా ఏమైనా ఉందంటే తేడా ఇతనా భీ నహీ హై, ఒకే ఒక్క తేడా. దీనికి లేబుల్ లేదు, దానికి లేబుల్ ఉంది. విన్నారా? ఆ షాపులో కొనేసరికి 1000 రూపాయలు అయింది. అదే మన సూరారం చౌరస్తా దగ్గర కొన్నామంటే ఇప్పుడు మా వాడు అక్కడికి ఎందుకు వెళ్ళి కొంటాడు? ఎక్కడ కొన్నావురా సొక్కా అంటే సూరారం చౌరస్తా అని అంటాడని మా వాడు. నేను ఎక్కడ కొన్నానో తెలుసా? పంజాగుట్ట చౌరస్తా దగ్గర అక్కడ కొన్నా అని చెప్పుకోవడానికి బ్రాండెడ్కి పోతారు. దేవుని కృప, చెప్పుల్లో బ్రాండెడ్ లేదు, దేనిలో కూడా దేవుని కృప బ్రాండెడ్ లేదు. మన బ్రాండ్ అంతా ఒకే ఒకటి, జీసస్ క్రైస్ట్. ఆ బ్రాండ్ మీదే బ్రతుకుతాం, ఇంకో రెండో బ్రాండ్ లేదు. ఆమెన్. 2018లో చర్చ అయిపోయిన తర్వాత అవి చెప్పకూడదు కానీ చెప్పను కూడా, చాలా అప్పు మిగిలిపోయింది. అలాగని వడ్డీకి తీసుకొచ్చింది కాదు. ఓ 40 లక్షల రూపాయలు అప్పు ఉంది, 45 లక్షలు. అయితే ఇక ఆ రోజు నుంచి నేను తీర్మానం చేసుకున్న, దేవా సంఘం ఆశీర్వదించబడితే మంచి సౌండ్ సిస్టమ్ కొనాలి. నువ్వేం చేస్తావో తెలీదు, సౌండ్ సిస్టమ్ కొనాలి. 10,000 మంది ప్రజలకు ఒకేసారి వాక్యం చెప్పగలిగేటట్లు, 5,000, 7,000, 10,000 ఒకేసారి వాక్యం చెప్పేటట్లుగా నాకు సౌండ్ సిస్టమ్ ఇయ్యాయి అని ఆ రోజు నుంచి మీరు ప్రార్థన చేశారు. ఎన్నో మాసాంతర కోటాల్లో ప్రార్థన చేశాం. నేను వ్యక్తిగతంగా, దైవ సేవకులు వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు. 2019 కల్లా దేవుని మహా గొప్ప కృపను బట్టి ₹1 కోటి సౌండ్ సిస్టమ్ దేవుడిచ్చాడు. ఎట్లా వచ్చినాయో, దేవుడు ఎలా ఇచ్చాడో, ఎవరి ద్వారా పంపించాడో నాకు తెలియదు. టిల్ డేట్ నేను ఎరిగింది ఏంటో తెలుసా? నీ దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో, దర్శనం ఉన్న చోట వనరులు దేవుడే సమకూరుస్తాడు. దర్శనం కలిగి బ్రతకటం నీ పని చేయటం దేవుని పని. వ్యక్తులను, వస్తువులను, సమస్తాన్ని సమకూర్చటం దేవుని పని. మొత్తానికి 2019లో సౌండ్ సిస్టమ్ అంతా కొన్నామో లేదో ఒక మీటింగ్ పెట్టాం ఫిబ్రవరి నెలలో. ఆ మీటింగ్ పెట్టిన మరుక్షణమే కరోనా తల్లి వచ్చింది. 2020 ఫిబ్రవరిలో ఫస్ట్ మీటింగ్ పెట్టాం మన ఓన్ సౌండ్ సిస్టంతో. అద్భుతం తెలుసా? ఆ మొట్టమొదటి సౌండ్ సిస్టమ్ రోజే
దరిదాపుగా 5,000 మంది ప్రజలు వచ్చారు. కుతుబుల్లాపూర్ చౌరస్తా దగ్గర ఫస్ట్ మీటింగ్. మరలా చెప్తున్నాను, సౌండ్ సిస్టమ్ ఎప్పుడైతే కొన్నామో కొనేటప్పుడు మన విశ్వాసులు ఎంతమంది ఉంటారు? 1,000 మంది ఉంటారు. ఎక్స్ట్రా వస్తే ఇంకొక 1,000 మంది, 2,000 మందికి సర్లే అని 2,000 సౌండ్ సిస్టమే కొన్నాం అనుకో, 2,000 మందే వచ్చేవాళ్ళు. కానీ కొనేటప్పుడు ఏమని కొన్నాం? కొంచెం గట్టిగానండి. మీరు కూడా ప్రార్థన చేసేటప్పుడు, దేవా 50 గజాలు స్థలమే నాయన అని అనకండి, 50 ఎకరాలు అయ్యాను అనండి అనండి. అది విచిత్రం అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడ మీటింగ్ పెట్టినా, కోవిడ్ తర్వాత మన సౌండ్ సిస్టమ్, ఓన్ సౌండ్ సిస్టంతో ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రవాహంలాగా ప్రజలు వస్తూ ఉంటూ ప్రారంభించారు. బా ఎంత అదిగో నందిగా మీటింగ్స్ ఉంది చూసారా? ఆ గ్రౌండ్ సరిపోక ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే పుణ్యాత్ములు చేతులు ఎత్తండి ఆ మీటింగ్కి, థ్యాంక్ యూ. ఆ గ్రౌండ్ పెద్దదే. గ్రౌండ్ సరిపోక రోడ్డు మీద జనాల్ని నిలవబెట్టారు. ఇప్పుడు దేవుడు నా గుండెల్లో పుట్టించిన భారం ఏంటో తెలుసా? 10 ఏమంటున్నారు? అవండి, మీ నోటి మాట దేవుడు స్థిరపరచుగాక. దేవుడు ఎప్పుడు మన విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే ద గ్రేట్ విలియం కేరీ గారు అంటారు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, చోటా మోటా వాటిని ఆశించొద్దు. ప్రార్థన చేసేటప్పుడు లక్షల కొలదికి మేము దీవెన కారణంగా మారాలి ప్రభువా. 100,000 కొలది బ్రాంచ్ మందిరాలు మాకు కావాలి నాయన. మాకిచ్చిన ఈ పరిచర్య కోట్ల కొలది ఆత్మలను మీ కొరకు కనే పరిచర్యగా మా పరిచర్యను దీవించాయని మన విశ్వాస పరిమాణం ఎంత పెద్దదిగా ఉంటుందో దేవుడు అంత బలంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఓ రోజు రాజుగారు సాటింపేశాడట. ఏమని సాటింపేశాడు? నా రాజ్యంలో ఉన్న ప్రజలారా, నా రాజ్యంలో ఉన్న ప్రజలారా, రాజుగారు మీ అందరికీ దానం చేయాలని ఆశపడుతున్నాడు. మీకు ఏమేం కావాలో మీకు కావలసిన వస్తువులు రాజుగారు మీకు ఇస్తాడు అని చెప్తూ మొట్టమొదటిగా రాజుగారు మీకు ధాన్యాన్ని ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. దేన్ని? ధాన్యాన్ని ఉచితంగా రాజుగారు మీకు ఇవ్వబోతున్నాడు. పట్టణంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయండి, పలానా తారీఖున రాజుగారు ధాన్యం ఇస్తాడు అని అంటే ఒకడు ఆలోచించాడంట, రాజుగారు ఎంతమందికని ఉచితంగా ఇస్తాడు పాపం అనండి పెద్దగా. రాజుగారు ఎంతమందికని ఉచితంగా ఇస్తాడు పాపం. ఒకళ్ళ ఇద్దరా? రాజ్యంలో దరిదాపుగా 1,000,000 మంది ప్రజలు, 1,000,000 మంది ప్రజలకి బియ్యం ఉచితంగా ఇవ్వాలంటే ఎంత బియ్యం ఉండాలా? రాజుగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మన భక్తుడు చిన్నపాటి తపేలా తెచ్చుకున్నాడంట. రే ఎందుకురా తపేలా తెచ్చుకున్నావంటే, రాజుగారు ఇస్తానన్నాడు రా అంటే ఈ దయామూర్తి అన్నాడంటే ఎంతమంది కానీ ఇస్తాడు రా రాజుగారు. అందుకని రాజుగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని తపేలా తెచ్చుకున్నాడట. ఇంకొక ఆయన స్టీల్ బిందె తెచ్చుకున్నాడట. ఇంకొక ఆయన బకెట్ తెచ్చుకున్నాడట. ఒక ఆయన మాత్రం ఏకంగా ఎద్దుల బండే తెచ్చుకున్నాడంట. అనండి ఒకసారి ఆమెనని. ఏం తెచ్చుకున్నాడు? వస్తా ఏకంగా ఎద్దుల బండే తెచ్చుకున్నాడట. ఈలోపు ఒకడు అన్నాడట, అదే అత్యాశకు బావొద్దంటే, మేమేం తెచ్చుకున్నాం? చెంబు తెచ్చుకున్నాం. మేమేం తెచ్చుకున్నాం? తపేళ తెచ్చుకున్నాం. మేమేం తెచ్చుకున్నాం? బకెట్ తెచ్చుకున్నాం. అత్యాశకు బావొద్దురా, ఏకంగా ఎద్దుల బండే తెచ్చుకుంటావేంటి అనంటే ఆ ఎద్దుల బండి ఆయన అన్నాడట, పేదవాడు తన స్థితికి తగినట్టుగా దానం చేస్తాడు, మధ్యతరగతివాడు తన స్థితికి తగినట్టుగా దానం చేస్తాడు, సంపన్న స్థితిలో ఉన్నవాడు తన స్థితికి తగ్గట్టుగా దానం చేస్తాడు. రాజు దానం చేసేటప్పుడు బైబిల్లో ఒక మాట రాస్తుంది, సొలొమోను రాజు తన ప్రభావానికి తగినట్లుగా ప్రజలకు కానుకిచ్చాడట. దేనికి తగినట్లుగా? తన ప్రభావానికి తగినట్లుగా. రాజు ఎప్పుడైనా దానం చేసేటప్పుడు తన ప్రభావానికి తగినట్లుగా దానం చేస్తాడు. అరే రాజురా, ఆయన రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు బకెట్ తీసుకెళ్ళటం ఏంటి, చెంబు తీసుకెళ్ళటం ఏంటి, ప్లాస్టిక్ మగ్గు తీసుకెళ్ళటం ఏంటి? రాజు తన ప్రభావానికి తగినట్టుగా తీసుకొస్తాడు అని పెద్దగా కేకలేస్తే
ఆ మాట రాజుగారు విన్నాడట. ఈయనేం చేశాడో తెలుసా? బకెట్ తెచ్చుకున్న వాడికి బకెట్ అంత బియ్యమే ఇచ్చాడట, తపేళ్ళ తెచ్చుకున్న వాడికి తపేళ్ళంత బియ్యమే ఇచ్చాడట, డ్రమ్ము తెచ్చుకున్న వాడికి డ్రమ్ అంత బియ్యం ఇచ్చాడట. ఎద్దుల బండి తెచ్చుకున్న వాడికి మాత్రం గిన్నె నిండి పొంగి పొర్లిపోయేటట్లుగా బియ్య బస్తాలన్నీ వాడి బండి మీద వేసాడట. రాజా, వీడికి ఎందుకు ఎంత ఇచ్చావు? వాడికి నా ప్రభావం మీద అంత నమ్మకం, నా శక్తి సామర్థ్యాల మీద అంత నమ్మకం. బిడ్డలారా, దీన్ని మిమ్మల్ని బూస్ట్ చేయటానికి కాదు, రాజుకి అంత ప్రభావం ఉంటే రాజాతి రాజుకి ఇంకెంత ప్రభావం ఉంటుంది, దేవాతి దేవుడు ఇంకెంత ప్రభావం కలిగిన వాడిగా ఉంటాడు. యేసు నామం పేరిట తలుపులు మూసే అనుభవం నీకుంటే పరలోకపు తలుపులు దేవుడు తెరుస్తాడు. ఆయన ఎవరని చెప్పాను? దేవుడేనా? ఇందాక చెప్పే కదా, ఓ తల్లికి తండ్రికి ఉండే మనసు ఏంటో తెలుసా? ఇవి నా పిల్లలకే పెట్టాలి, ఇవి నా పిల్లలకే ఇవ్వాలి, నా కొడుక్కే పెట్టాలి, నా కూతురికే పెట్టాలని తండ్రి దాచిపెడతాడే, తల్లి దాచిపెట్టిద్దే. పరలోకపు తండ్రి నీకు మాత్రమే ఇవ్వాలని కొన్ని ఈవులు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు, నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. అవి నీ కంటికి కనబడకపోవచ్చు, చెవులకు వినబడకపోవచ్చు, నీకు మాత్రమే ఇవ్వాలని, ఎగైన్ నీ పిల్లలకు మాత్రమే ఇవ్వాలని, నీ ఇంటికి మాత్రమే ఇవ్వాలని కొన్ని ఈవులు నీ కొరకే ఆయన దాచిపెట్టాడు. దాచిపెట్టబడిన మూసివేసిన ఆ తలుపులు నీ కొరకు దేవుడు తెలవాలంటే దేవుని సన్నిధిలో మోకరించి నీ తలుపులు మూసే వ్యక్తిగా ఉండాలి. అలా నువ్వు చేయగలిగితే మరణంపై విజయం ఇస్తాడు. రెండవది, రుణంపై విజయం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.